షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుని యొక్క కృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. నిర్గమాకాండము 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని తెలియబడును. ఈ యొక్క మాటలో ఒక మాట, ఈ వచనంలో ఒక మాట, నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను అనగా తండ్రి అయిన దేవుని వైపు చేతులు ఎత్తడం వల్ల మరి అక్కడ అద్భుతము జరిగినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. మోషే మరి తండ్రి అయిన దేవుని సన్నిధి వైపు చేతులు ఎత్తినప్పుడు ఏమైందండి? ఉరుములు ఆగిపోయాయంట, వడగండ్లు పట్టం ఆగిపోయాయి. కాబట్టి అంటే మరి ఉరుములు నాపటము, వడగండ్లు నాపటము, గాలి నాపటము, నీటి నాపటము ఎవరి తరమన్నా అవుతుందండి. కానీ దేవునికి లోబడి, ఇక్కడ మోషే దేవునికి లోబడి మరి తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి మరి ఆయన వైపు చేతులెత్తడం వల్ల ఇక్కడ ఘనకార్యము జరిగినట్లుగా మనము చూస్తున్నాము. మరి కీర్తనకారుడు కూడా 143వ దావీదు కీర్తన 6వ వచనం అంటాడు కదా, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వెళ్ళి నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ఎండిపోయిన భూమికి ఏమి కావాలండి? నీరు కావాలి. మరి ఒక ప్రవాహము భూమిని తడిపితే కనుక భూమిలో నుండి ఫలవంతమైన మరి అభివృద్ధిని మనము పొందగలము. కాబట్టి ఎండిపోయిన మన జీవితాల్లో మరి యొక్క జీవధారను, నీటి ప్రవాహధారను ఇచ్చేది ఎవరంటే, ఆ జీవనదాన్ని ప్రవహింపజేసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడి. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఉన్న అసంతృప్తి, మన యొక్క జీవితాల్లో ఉన్న కొరత, లేమి నుండి విడుదల పొందాలంటే మరి ఆయన సన్నిధి వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తే గనక, ఇక్కడ మోషే చేతులెత్తినప్పుడు వడగండ్లాగిపోయి, ఉరుములాగిపోయి, వర్షం ఆగిపోయింది. మరి తండ్రి అయిన దేవుడు మనలో కూడా అంతటి విశ్వాసము, అంతటి నిరీక్షణ, మరి అంతటి బలమైన కోరిక తండ్రి మీద ఉంటే గనక, ఆయన మీద ఆధారపడితే గనక, ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే గనక తప్పకుండా నా జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు జరుగుతాయని చెప్పడం ఎటువంటి సందేహము లేదు. ప్రియులారా, యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం అంటాడు కదా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందవు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మరి తండ్రి అయిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలంటే మనలో ఏమన్నా పరిశుద్ధత ఉండాలి, మన చేతుల్లో పాపం ఉండకూడదు. కాబట్టి నిర్దోషమైన చేతులు ఆయన వైపు చాపి మరి మనం ప్రార్థన చేస్తే కనుక, మన చేతులు ఆయన వైపు చాపితే మన మనస్సును ఆయన మీద మరి కేంద్రీకృతం చేసి ఆయన మీద పెట్టి మనం ప్రార్థన చేస్తే కనుక చూడండి, మనం అంటే నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందో. కాబట్టి అంత అద్భుతం అనమాట. మనలో ఆ స్థిరత్వము కావాలంటే, ఆ యొక్క ధైర్యము కావాలంటే, నిర్దోషత్వం కావాలంటే మనము చేయవలసింది తండ్రి అయిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించడమే, ఆయన కనపరచడమే, ఆయన స్తుతించడమే. కాబట్టి మనందరం కూడా ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం, ఆయనకు విధేయత చూపుదాం, ఆయన అధికారంలో ఒప్పుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణ్య కొందనాలు, స్తోత్రాలు. నాయన, భక్తుడైన మోషే నీ సందులో చేతులెత్తి ప్రార్థించినప్పుడు తండ్రి, నాయన నీ యొక్క అధికారం క్రింద ఉన్న సృష్టి తండ్రి ప్రభువా, నువ్వు లోబర్చవు తండ్రి. నాయన, ఈ వాక్యం ఏంటన్న బిడ్డల జీవితాలు ఎవరైతే నాయన లేమితో, కొరతతో తండ్రి ఉన్నారో తండ్రి ప్రభువా, బిడ్డలందరూ నీ సందులో ప్రార్థించినప్పుడు అటు ధన్యత దయచేయండి, సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, క్షేమమును దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, మా చేతులను నిర్దోషత్వం మేము సంతరించుకుంటానికి కృప అనుగ్రహించండి తండ్రి. ధైర్యము కలిగి నిన్ను కలిగి ఉన్న మేము ధైర్యము కలిగి మేము బ్రతికి కృపను దయచేయము. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.